చాయ నమః. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిత్యం దట్టమైన శ్రీచందన పూతతో దర్శనమిచ్చే ఏకైక మూర్తి సింహాచలంలో కొలువై ఉన్న వరాహ లక్ష్మీ నరసింహమూర్తి. ఇక్కడ కొలువై ఉన్నది నరసింహుడు కాబట్టి స్వామి యొక్క ఉగ్రత్వాన్ని శాంతింపచేయటానికి ఈ విధంగా చందనాన్ని పూస్తారు అన్నది ఒక అపోహ. ఆశ్చర్యంగా ఈ నరసింహుడు శాంతమూర్తి. వరాహ ముఖంతో, నర శరీరంతో, సింహపు తోకతో, తెల్లని మేనుఛాయ కలిగి, ద్విభుజుడు, త్రినేత్రుడు, శాంతమూర్తి అయిన స్వామి 3 వంకలు కలిగి, ఎడమ చేతితో పీతాంబరాన్ని పట్టుకుని, భూమిలో నిక్షిప్తమైన పాదాలతో, వరాహ నరసింహ రూపాలతో ఏకకాలంలో దర్శనమిస్తారు. అదే ఇప్పుడు మనం దర్శిస్తున్న వరాహ నరసింహమూర్తి. సంవత్సర పొడుగున దట్టమైన శ్రీచందన పూతతో దర్శనమిచ్చే స్వామి కేవలం వైశాఖ శుద్ధ తృతీయ రోజున మాత్రమే నిజరూపంలో దర్శనమివ్వటం విశేషం. ఈ అద్భుత ఉత్సవాన్ని చందన యాత్రగా జరుపుకోవటం మన సాంప్రదాయం. ఈ చందనోత్సవంలో భాగంగా ముందుగా విశేషమైన గంధపు చెక్కలను సిద్ధపరుస్తారు. అలా సిద్ధపరిచిన గంధపు చెక్కలకు చైత్ర బహుళ ఏకాదశి నాడు శాస్త్రోక్తంగా పూజాధికాలను నిర్వహించి చందనాన్ని అరగదీసే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ శ్రీచందనాన్ని స్వామివారికి సంవత్సర పాటు ఉండే విధంగా పూయటం అనేది అత్యంత నైపుణ్యంతో కూడుకున్న పని. దీనికోసం అనుభవం ఉన్న అర్చకులు ఉపవాస దీక్షతో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అరగదీసిన శ్రీచందనానికి 60 రకాల వనమూలికలను, సుగంధ ద్రవ్యాలను కలిపి చందన లేపనాన్ని తయారు చేస్తారు. అక్షయ తృతీయకు ముందు రోజు రాత్రి దీక్షితులైన అర్చకులు చిన్న బంగారు గొడ్డలి సహాయంతో అత్యంత నైపుణ్యంగా స్వామికి అలది ఉన్న చందనాన్ని తొలగిస్తారు. మరుసటి రోజు అంటే అక్షయ తృతీయ నాడు రోజంతా స్వామి యొక్క నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తారు. అనంతరం రాత్రికి వేద మంత్రాల నడుమ గంగధార నుండి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించి తిరిగి స్వామికి సుగంధ ద్రవ్యాలు కలిపిన శ్రీచందనాన్ని సమర్పించే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ చందన సమర్పణ సేవ 4 విడతలుగా జరుగుతుంది. మొదటి విడతగా అక్షయ తృతీయ రాత్రికి 3 మనుగుల శ్రీచందనాన్ని అంటే సుమారు 125 కిలోల గంధాన్ని సమర్పిస్తారు. తరువాత వరుసగా 3 పున్నములు, వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో వచ్చే పున్నముల్లో 3 మనుగుల చొప్పున గంధాన్ని పూయటం ఇక్కడి సాంప్రదాయం. దానితో ఈ యాత్ర పూర్తవుతుంది. ఇక ఆషాఢ పూర్ణిమ నుండి మళ్లీ వచ్చే అక్షయ తృతీయ వరకు సుమారు 500 కిలోల శ్రీచందనపు పూతతో నిండైన ఆకృతితో దర్శనమిస్తారు మన స్వామి. సర్వం నారసింహార్పితమస్తు. స్వస్తి.